మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. మన గద్దర్ గారి కూతురు వెన్నెలక్క గారు మాట్లాడుతుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కొద్దిగా బాధ అనిపిస్తుంది అక్క. ఎందుకంటే గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవం. అదేవిధంగా గద్దర్ గారు పాట అంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవం. నాలాంటి తెలంగాణ బిడ్డలకి, నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు కూడా చాలా ఇష్టము. ఆ పాటలతోనే మేము ఉద్యమం కూడా చేసినటువంటి రోజులు ఉన్నాయి అక్క. జనసేన పార్టీ తరఫున వెన్నెలక్క గారికి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులతోని తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేని గురించి ఇదంటే, జనసేన పార్టీ మొన్నటి వరకు మేమందరం కూడా సభ్యత్వాలు చేయడం జరిగింది. 1800 మంది కూడా ఈ సాధక్సు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అంటే పార్టీని తెలంగాణలో ఏ విధంగా బలోపేతం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు, మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మాలాంటి ఉద్యమకారుల ఆలోచన మేరకు మేము పిలిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెడతా అని చెప్పడం జరిగింది. ఈ మీటింగ్కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం, అంతకు ముందు నుండే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటూ, ఇంకోటి కోడి చెరువు కబ్జా అంటూ రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు ఎవ్వరు పడితే వాళ్ళు తాడుబొంగరం లేనోళ్ళు కూడా విమర్శించడం, తెలంగాణ మీ అయ్యే జాగిరా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారిని అనడం, ఆంధ్రావుడు తెలంగాణలో ఏం పని అని ఇంకొకటి అనడం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్యాయంగా అరాచకంగా ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెలుస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలంగాణ అంటే ఎంతో గౌరవం. మన గద్దర్ గారు అంటే కూడా ఎంతో గౌరవం. గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం, గద్దర్ గారికి ఏదైనా డబ్బులో సహాయం అవసరం ఉన్నా పవన్ కళ్యాణ్ గారు జేబులో పెట్టి తీసుకునే అంత ఇద్దరి మధ్యలో అనుబంధం ఉందని చెప్పి గద్దర్ గారు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు. ఈ ఉద్దేశంతో ఇవన్నీ ఇట్లా ఉంటే మీ అయ్యే జాగిరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించడం చిన్న స్థాయి వాళ్ళు, ఇది చాలా బాధ కలిగించింది అక్క. ఇవన్నిటిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఇట్లయితే కాదని చెప్పి నేను నా ఇంటి దగ్గర నుంచే ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హైదరాబాద్ నుండి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీళ్ళందరి అవాకులు చవాకులు ఎవరెవరైతే అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేస్తున్నారో వాళ్ళపైన, వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్యే జాగిరా, తెలంగాణ భూమిపుత్రుల జాగిరి, తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరి, తెలంగాణ ఉద్యమకారుల జాగిరి అని ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. దీన్ని పట్టుకొని కొంతమంది ఇష్టం వచ్చినట్టు మళ్ళీ దీన్ని తిప్పి మళ్ళీ వేరే రకంగా వేస్తున్నారు. ఏ విధంగా వేసుకోండి. గద్దర్ గారికి వెన్నులో బుల్లెట్ దిగితే, గద్దర్ గారికి ఆటోలలో బండి మీద ఓనికి రావడానికి ఇబ్బంది అవుతుంది, నాకు ఒక కారు కొని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని గద్దర్ గారు అడిగితే, గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసుతోని సరే అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు కారు ఇప్పించడం జరిగింది. అది ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఎవరికి చెప్పనటువంటి పరిస్థితి, అది మీకు కూడా తెలుసు. తోటి ఉద్యమకారుడిగా, జన సైనికుడిగా మాకు కూడా తెలియదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పేవారు కాదు. అంటే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్పలు చెప్పుకోలేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పదే విమర్శిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమానికే కీలక పాత్ర పోషించినటువంటి గద్దర్ గారికే నేను ఈరోజు కారిపించిన. మీరా ఈరోజు గద్దర్ గారి గురించి మాట్లాడేది, మీరా ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడేది, మీరా ఈరోజు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడేది అని చెప్పి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఒక కూతురుగా మీరు ఇలాంటివి యాక్సెప్ట్ చేయాలి తప్ప, లేదంటే సైలెంట్గా ఉండాలి తప్ప, మీరు పవన్ కళ్యాణ్ గారే తప్పు చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా నేను కారు కొనిచ్చిండా లేదా అని గద్దర్ గారిని అడగండి, లేదంటే పవన్ అన్నని అడగండి అని ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మాలాంటి ఉద్యమకారులకి, జన సైనికులకి చాలా బాధ కలిగిస్తుంది అక్క. కానీ మీరు ఒక తెలంగాణ బిడ్డగా, మీరు గద్దర్ గారి కూతురిగా వెన్నెలక్క గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా అనడం మాకు చాలా బాధ కలిగించింది అక్క. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడిన దాఖలా లేదక్క, మీకు కూడా తెలుసు. కానీ ఈరోజు ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ విధంగా మాట్లాడకపోతే అది ప్రజలు ఏ విధంగా అనుకుంటారు మీకు కూడా కొద్ది ఐడియా ఉండాలక్క. కానీ ఏదేమైనప్పటికీ కూడా అక్క, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో
అవి మాకు ఒక జనసేన పార్టీ కార్యకర్తగా నాకు మాత్రం చాలా బాధ కలిగించినాయి. కానీ గద్దర్ కూతురిగా మీరు అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన నేను ఒక బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ జనసేన పార్టీ కార్యకర్తగా మా అందరికీ కూడా ఎప్పుడైనా సరే మీరంటే గౌరవం ఉంటుందక్క. జై హింద్.